సో ఇక్కడ చూసినట్టయితే మన బెనిలీ ఫైనల్గా సెపాల్ అయితే ఫిట్టింగ్ చేసి పెట్టేసినాం. అండ్ బెనిలీకి ఏంటి అంటే కొంచెం ఈ సైడ్ ఫిట్టింగ్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అయినాయి. అండ్ బోత్ ద సైడ్స్ మనకి ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ వెన్ యూఆర్ ఫిట్టింగ్ ఇట్ ఆన్ ద సెంటర్, అంటే ఈ లాకింగ్ ఏదైతే చేస్తారో, సో 1 సెకండ్ ఏదది, హియర్ ఇట్ ఈస్. సో ఈ లాకింగ్ ఏదైతే ఉందో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా సెట్ చేసి పెట్టేసుకుంటే ఓవరాల్గా ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ బండి నుండికి మన పోరలు అంతా వచ్చేసి నిలబడ్డారు. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అనే బెనెలీ. అండ్ ప్రజెంట్ నేను పిలియన్ది తీసి పెట్టేసిన, సో దాన్ని ఇంకొంచెం మనం బెండ్ చేసుకోవచ్చు. బట్ రైట్ నౌ దిస్ వుడ్ బి ద ప్రిఫర్డ్ హైట్ అండ్ ఆల్. అంటే ఫ్రంట్ ఫేసింగ్లో మనకి మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. సో దిస్ హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ మై బెనెలీ TRK 502 స్పోర్ట్ అనమాట. ఇది మనకి స్పోర్ట్ బైక్. ఈవెన్ విత్ పానియర్స్, టాప్ బాక్స్ అన్నీ వేసినాక కూడా ఇది యాడ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా టూ మచ్ ఆఫ్ అటెన్షన్ గ్రాబింగ్ ఉంటుంది విత్ ఇన్ ద సిటీ. మేబీ మై నెక్స్ట్ ఆటో ఎక్స్పో ఐ విల్ ట్రై ఇన్ దిస్ వే. సో స్విచ్చింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ 2 bikes. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం అన్ఇన్స్టాల్ చేయడం, అంటే లైక్ అన్ప్లగ్ చేయడం ఫ్రమ్ ద బైక్, రిమూవింగ్ దిస్. సో జస్ట్ ఇది యాక్చువల్లీ బండికి కాలిపోయి కొంచెం రఫ్ అయిపోయింది అనమాట. స్టిల్ మనకైతే వర్క్ అయితే అట్లనే పనిచేస్తుంది. అండ్ ఇది కొంచెం లూజ్ చేస్తున్నా, ఇది క్లియర్ అయిపోయింది. అండ్ ఇది కూడా లూజ్ చేస్తున్నా, ఇది క్లియర్ అయిపోయింది. అండ్ వి గో. సో ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. దట్స్ హౌ యూ ఇన్స్టాల్ ఆర్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ఎ బెన్లీ TRK. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లాకింగ్ ఇట్, సెట్, ఇక్కడ పెట్టాలి, ఇది గుంజాలి, ఇక ఈడికెళ్ళి కిందికెళ్ళి అంటే మన ఫ్రేమ్ నుంచి కొంచెం గుంజేసి సో ఇదేంటి అంటే మనకి ఒక్కసారి టైట్ అయిపోయింది అంటే అయిపోయా. లిటరలీ 30 సెకండ్స్లో అంటే దీని మీద నాకు ఫిట్టింగ్ చేసి బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఫటాఫట్ చేసి పడేసిన. ఓన్లీ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఓవరాల్ అంటే నాకు అనిపించింది అంటే యూ కెనాట్ డూ ద సాడ్లింగ్ బికాస్ ఇది అడ్డం ఉంటుంది. బట్ దీని మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సన్ అండ్ రెయిన్. సో ఆ పర్పస్ కోసం అయితే సీరియస్గా అయితే. ఇంకొకటి ఏంటి అంటే ఇది కొంచెం ఊగుతుంది, అంటే స్టిల్ దెర్ ఈస్ సమ్ స్కోప్ టు టైటన్ ఇట్. చలో బందోబస్తు మనకి కూర్చుండిపోయింది. సో ఇంకొకటి ఏంటి అంటే యూ షుడ్ మేక్ ష్యూర్ దిస్ ఈజ్ నాట్ బ్లాకింగ్ యువర్ ఏమంటారు హ్యాండిల్. సో 1200 kilometers ఆన్ ఎ సింగిల్ రైడ్. అంటే కాకినాడకు వచ్చిన కదా. సో దాంట్లో చూస్తే లిటరల్లీ బండి అయితే నాకు మస్తు సాధించింది. మైలేజ్ కూడా బాగానే వచ్చింది, ఆల్మోస్ట్ 35 వచ్చింది, 30-35 ఈజీగా వచ్చింది బండికి. అండ్ సో ఫార్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఆన్ మై డ్రాన్స్. సో దిస్ ఈజ్ సెపాల్, లిటరలీ ఆల్మోస్ట్ వెరీ లెస్ గ్యాప్. సో ఇప్పుడు ఫిట్టింగ్ అయిపోయింది, తీయడం. సో మనం ఈ వీడియో మొత్తంలో మనం పెట్టడం, బండికి ఇన్స్టాల్ చేయడం, మళ్ళీ తీసేయడం, సో ఈ రెండే చేస్తాం. అయిపోయింది. సో ఈడ లూజ్ చేద్దాం, ఇక్కడ అయిపోయింది, ఈడ లూజ్ చేసినాం. నువ్వు వీడియో తీసుకోవా. And here we go over.
సో లిటరలీ ఇది కూడా అయిపోయింది. ఆపే. సో ఫైనల్గా మనము మన క్లాసిక్ మీద అయితే ఫిట్ చేయబోతున్నాం. సో చూసుకోవాల్సింది ఏంటి అంటే క్లాసిక్ మీద నేను ఇది అంటే ఇప్పటిదాకా చాలా తక్కువనే యూజ్ చేసిన, బట్ చాలామంది రైడర్స్ ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసారు ఆన్ క్లాసిక్. సో ఇంతకుముందు ఒకసారి చేసిన, బట్ ఫుల్ ఫ్లెజ్గా నేను ఏమంటారు ఫిట్టింగ్ అంత వీడియోస్ కూడా ఏం చేయలేదు, వ్లాగ్స్ కానీ. సో ఇక్కడ టైట్ అయింది అండ్ ఇక్కడ టైట్ అయిపోయింది. సో హియర్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇది నాకు ఈజీగా దాకుతుంది. సో ఇది దాకొద్దు అనుకుంటే మళ్ళీ దీన్ని నేను కొంచెం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో లోపలికైతే దూరిపోవచ్చు ఈజీగా, స్టిల్ దాకుతుంది. దీన్ని మనం తీసి కొంచెం హైట్ అడ్జస్ట్ చేద్దాం. సో ఐ థింక్ దిస్ ఈస్ గుడ్. ఇంకొక లెవెల్ కూడా మనం ఇంకొంచెం హైట్ కూడా పెంచవచ్చు, ఎందుకంటే నాకు ఇంకొక స్టెప్ కూడా ఉంది. బట్ మీన్ వైల్ సో రైడ్ అయితే పోయి వద్దాం. ఇంకా అంటే దీన్ని ఇంకా బెటర్గా సెట్ చేసుకోవచ్చు. నాకేంటంటే ఇది వైజర్ ఒకటి ముంగట వైజర్వి రాడ్స్ ఈడు దాకా వచ్చినాయి. సో దీన్ని నేను ఇంకొంచెం ముందుకు కూడా జరుపుకోవచ్చు, కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. బ్యాటరీ డెడ్ అయింది. So that's how it fits on my classic. Most probably కొన్ని డేస్ వరకు ఐఎమ్ గోనా యూజ్ మై క్లాసిక్. అంటే ఇది ఒకటే లైక్ వెరీ క్లోజ్ టు 1,00,000 కిలోమీటర్స్. సో 1,00,000 దీని మీద తిప్పేస్తే ఇంకొన్ని రోజులు దీన్ని గట్టిగా వాడదామని అయితే ఫిక్స్ అయిపోయినా. సో ప్రజెంట్ దీనికి ఇంకా ఫిక్స్. దీనికైతే ఇక చూసి కదా ఆల్రెడీ అన్ఇన్స్టాలింగ్, అంటే వెరీ సింపుల్. సో కొంచెం ట్వీక్స్ అండ్ ప్రాపర్గా సెట్ చేసుకుంటే కనుక you are going to enjoy this. So that's all for now. Stay tuned for more updates.